ఎవరు న్యాయం చేశారా? 100 కోట్లు పెట్టుబడులు పెట్టారు, 100 కోట్లు పెద్దెళ్ళారు. ఓకేనమ్మా, ఓకే చూశాను. పాయింట్ నోట్ కూర్చో. 100 కోట్లు పెట్టి ఈ రోజుకి మనకి రిజర్వాయర్ పనులు కానీ మనకి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం ఒక డ్రైవింగ్ ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ ఎందుకు తీసుకురాలేకపోయారు? 25 కోట్లు ఖర్చు పెట్టి. అసలు అందుకనే డబ్బు ప్రస్తావన పోనిదే ప్రకాశం జిల్లా రాజకీయాలు బాగుపడవు, ప్రకాశం జిల్లా బాగుపడదు. అందుకని నేను మీకు అండగా ఉన్నాను. మీరు విలువలో ఉన్న రాజకీయాలను చేస్తున్నాను. నిజంగా డబ్బు పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఎవరైనా రాజకీయాల్ని వాళ్ళకి పెట్టుబడి రూపంలో తిరిగి ఎలా వస్తుందని చూస్తారు. వాళ్ళ కాంట్రాక్టులు కావాలా, లేదంటే గ్రానైట్ గన్నులు కావాలా చూస్తారు. కానీ మనకు డిగ్రీ కాలేజ్ కావాలా, లేదంటే ఒక డయాలసిస్ సెంటర్ కావాలా, లేదంటే మన రైతులకి చేయాలనేది ప్రస్తావన లేదు. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున మీకు అండగా నిలబడే వ్యక్తిని. ఒక్కసారి నేను ఇజ్రాయిల్కి వెళ్ళాను. ఇజ్రాయిల్కి వెళ్తే ఇంత పచ్చటి మొక్కలు ఉండవు. ఇజ్రాయిల్లో చాలా తక్కువ ఉంటాయి. మన నేల కంటే ఇంకా ఎండిపోయి ఉంటుంది ప్రకాశం జిల్లా కంటే. మరి వాళ్ళు అక్కడ పంటలు పండించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో వాళ్ళు ఉంటే మనకి ఇంత పచ్చదనం పెట్టుకొని భూగర్భ జలాలు కూడా ఉండి మనం చేయలేకపోవడానికి నాయకులు చిత్తశుద్ధి లేకపోవడం తప్ప మనకు కాదు. నేను అందుకనే 1,00,000 ఎకరాల్లో 1,00,000 యువ రైతులు జిల్లా మొత్తం మనకి రాష్ట్రం మొత్తం మీద 1,00,000 యువ రైతులు తయారు చేయబోతాం. 1,00,000 రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతారు. ఒక సరికొత్త రైతు కావాలి. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఒక చక్కని ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎకరంలో 3 వ్యవసాయం చేస్తే దాదాపు 12 మందికి ఉపాధి అవకాశం, 12 మంది జీవితాన్ని గడిపేంత సంపాదన క్రియేట్ చేయగలిగారు. అలాంటి ప్రణాళిక 1,00,000 మంది యువ రైతులతో జనసేన ప్రభుత్వం రాగానే యువ రైతులను తయారు చేసే బాధ్యత వారికి భూములు ఇచ్చి వారికి పెట్టుబడులు పెట్టి ఏ పంట వేస్తే వాళ్ళకి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఏ పంట వేస్తే వారికి డబ్బులు వస్తాయో వీటి మీద నేను ప్రణాళిక చేస్తా ఉన్నాను. మీకు అండగా ఉంటాం. అలాగే జనసేన ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం ఏ రైతు అయితే తన వెన్నుక విరుచుకొని కండ కరిగించి త్యాగం చేశాడో, అన్నం ముద్ద పెట్టాడో ఆ రైతు కోసం 5,000 రూపాయలు పెన్షన్ పథకాన్ని ప్రకటిస్తున్నారు. ప్రతి నెల 5,000 రూపాయలు మన రైతులకి రావాలి. అలాగే ప్రతి సంవత్సరానికి ఎకరాకి 8,000 రూపాయలు సాగు అవసరాల నిమిత్తం మన 8,000 రూపాయల సహాయం ప్రతి రైతుకి అందజేయబడుతుంది. అలాగే ఆడపడుచులు ఉన్నారు. మా ఆడపడుచులకి గ్యాస్, నేను చిన్నప్పుడు ఒంగోలులో పెరిగినప్పుడు మా అమ్మ పొగ్గొట్టం తీసుకొని కట్టెల పొయ్యి మీద వంట చేస్తామని పాపం చాలా బాధపడేది. మీరు నలిగిపోతున్నారమ్మా. మీరు మీకోసమే పెట్టాను, ఇది జెండా పక్క పెట్టి మీకోసమే పెట్టాను. మీకోసం ఉచిత గ్యాస్ సిలిండర్ పెడుతున్నానమ్మా. మీరు గ్యాస్ సిలిండర్ 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 10 గ్యాస్ సిలిండర్ల నుంచి మీరు ఎక్కువ మంది ఉంటే 10, తక్కువ మంది ఉంటే 6 తక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే 6 మీకు ఉచిత గ్యాస్ సిలిండర్. మీరు కావాల్సిందల్లా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఉచిత గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేస్తామని ఒక అప్లికేషన్ పెట్టండి. ఇంటికి మీకు ఉచిత ప్రభుత్వమే మీకు డబ్బులు పే చేస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు పే చేస్తారు. అలాగే రేషన్, తినడానికి పనికిరాని బియ్యం, వాడడానికి పనికిలేని పామాయిల్ కాకుండా మీరు ఏ తినాలో, ఏ బియ్యం కొనుక్కోవాలో, ఏ నూనె కొనుక్కోవాలో అది మీకెందుకు, అది ఎవరో ప్రభుత్వం చెప్పడం పని ఎందుకు?
డైరెక్ట్ గా మీ అకౌంట్స్ కి, మా ఆడపడుచుల అకౌంట్స్ కి 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు మీ అకౌంట్స్ లో డైరెక్ట్ గా నేను మా ఆడపడుచుల అకౌంట్ లోకి పెడతాను. అలాగే యువతకి చెప్తున్నాను, యువత చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి ఎలా వస్తుంది? ప్రతిసారి ఉద్యోగాల కోసం అప్లికేషన్ చేస్తే 500 కట్టాలి. ఏమీ లేని విద్యార్థి, వెనుకబడిన వర్గాలు 250 రూపాయలు కట్టాలి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసి ఉద్యోగాలు వస్తాయని ఎగ్జామ్స్ పెడతామని చెప్పి ఎగ్జామ్స్ పెట్టకుండా, పెట్టిన ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రతిసారి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మళ్ళీ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతిగా ఇస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, ప్రతి నిరుద్యోగి ఉద్యోగం రాయాలి అంటే ఒకేసారి ఫీజు కట్టండి. ఒకటేసారి సంవత్సరానికి ఒక్కసారి కట్టండి. అన్ని ఎగ్జామ్స్ కి కలిపి ఒక్కసారి కట్టండి. 10 సార్లు కట్టలేదు. 10 సార్లు కట్టే పద్ధతిని తీసేస్తున్నాను జనసేన ప్రభుత్వం రాగానే. ఎటు చూసినా బలమైన యువత, ఆవేశం ఉంది.